హలో ఛాంపియన్స్, గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. విక్టరీ విత్ యాష్ వారసులందరికీ కూడా శుభోదయం. చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఓ మంచి శ్రేయభిలాషి మాకు అందించినటువంటి ఒక టాపిక్. ఎందుకంటే సార్ ఇప్పట్లో ఇది అవసరం, మనం కలిసి ఈ విషయాన్ని మన ఛాంపియన్స్ అందరికీ కూడా, ఎవరైతే ఆన్ బోర్డ్ మెంబర్స్గా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది చాలా ఎంతో ఉపయోగం. ఖచ్చితంగా ఈ విషయాల్ని వాళ్ళకి చేర్చాలని చెప్పేసి మేమిద్దరం మాట్లాడుకుని ఈ యొక్క టాపిక్ని మనం మీ ముందుకు తీసుకొస్తున్నాం. నా డియర్ ఛానల్ మెంబర్స్ అందరికీ కూడా, అంటే వెరిఫైడ్ మెంబర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు. నేను కొన్ని విషయాలను మీతో తెలియజేయాలని అనుకుంటున్నాను. ప్రతి ఒక్క ఫౌండర్ మన సంస్థకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి కొన్ని వాట్సాప్ ఛానల్స్, గ్రూపుల్లోకి వెళ్తున్నారు. సమాచారం తెలుసుకోవడం మంచిదే, అయితే మనం మన సర్కిల్కు సంబంధించిన గ్రూపుల్లోనే ఉండటం మంచిదని నా వ్యక్తిగత అభిప్రాయం. మనకు లింక్ ఇచ్చిన వారి సర్కిల్లో ఉండటం మరింత శ్రేయస్కరం. దూరపు కొండలు నునుపు అన్నట్టుగా ఇతర గ్రూపుల్లోకి వెళ్లేటప్పుడు అక్కడ ఎలాంటి వ్యక్తులు ఉన్నారో మనకు పూర్తిగా తెలియకపోవచ్చు. ఆ గ్రూపుల్లో ఎలాంటి వారు ఉంటారో ఒకసారి మనం చూసుకుందాం. నెగటివ్గా ఆలోచించే వ్యక్తులు, పాజిటివ్గా ఆలోచించే వ్యక్తులు, వివిధ దేశాలు, రాష్ట్రాలు, ప్రాంతాలకు చెందినవారు, మన సంస్థకు సంబంధించిన పాత సభ్యులు లేదా యాక్టివ్గా లేని సభ్యులు, సంస్థకు వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తులు, వివిధ రకాల అభిప్రాయాలు కలిగిన వ్యక్తులు, హ్యాకర్స్ లేదా సైబర్ మోసాలకు పాల్పడే వ్యక్తులు కూడా ఉండవచ్చు. అలాగే ఇతరత్ర నెట్వర్క్ మార్కెటింగ్లు, క్రిప్టో కరెన్సీలు, ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు ఇలాంటివి చేసేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కూడా వేరే వేరే కంపెనీలు చేసుకోవచ్చు ఎవరైనా సరే, బట్ కంపెనీని బ్లేమ్ చేసి చేస్తున్నారు చూడండి. అలాంటి మోసపూరితమైనటువంటి మనుషులు కూడా ఉంటారు. దయచేసి వాళ్లతోటి కూడా మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. మనకు తెలియకుండానే అలాంటి వ్యక్తులతో కలిసి ఉండే అవకాశం ఉంది. అలా ఉండటం వల్ల మనకు మనమే గందరగోళాన్ని సృష్టించుకునే అవకాశం ఉంది. ఒక చేతికి ఉండే వేళ్లన్నీ ఒకే సైజులో ఉండవు. అలాగే ఇన్ని ప్రాంతాలకు చెందిన వారు, ఇన్ని రకాల ఆలోచనలు మరియు భిన్నమైన అభిప్రాయాలు కలిగిన వారు ఒకే గ్రూపులో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి మాటను నమ్మడం లేదా అనుసరించడం సరైనది కాకపోవచ్చు. అందుకే తస్మాత్ జాగ్రత్త. ఇంతకు మించి నేను ఏమి చెప్పనవసరం లేదనుకుంటున్నాను. మనమందరం తెలివైన వాళ్లమే. ఏది మంచిదో, ఏది మనకు అవసరమో మనమే నిర్ణయించుకోగలం. ఏది ఏమైనప్పటికీ మన బ్యాక్ ఆఫీస్లో అధికారికంగా వచ్చే పాపప్లు మరియు న్యూస్ కోసం మాత్రమే ఎదురు చూడండి. వాటినే ప్రామాణికంగా తీసుకుని వాటిని పాటించండి. ముఖ్యంగా ఏంటంటే, మన వ్యక్తిగత సమాచారం, అకౌంట్ వివరాలు, పాస్వర్డ్లు, ఓటీపీలు లేదా ఇతర సున్నితమైన సమాచారాన్ని ఏ గ్రూపులను షేర్ చేయకండి. ఇది పూర్తిగా నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మరికొన్ని విశేషాలంటే చాలా ఇంపార్టెంట్. అంటే ట్రైనింగ్ స్టార్ట్ అయ్యే వరకు మాత్రమే గ్రూప్స్ ఉండొచ్చు అని అనిపిస్తోంది నాకైతే. వాట్సాప్ గ్రూప్స్ అన్ని కూడా ఉండొచ్చు అనిపిస్తోంది. బట్ మనకేదైనా అవకాశం, మిగతా విషయాలు షేర్ చేసుకునే అవకాశం ఉంటే ఇవి ఇలాగే కొనసాగుతాయి. ఒకవేళ లేదు, అలా చేయకూడదు అనే ఒక నిబంధనలు ఏమైనా మనకు పెట్టినట్టయితే తప్పకుండా ఎవరికి వాళ్ళు వాళ్ళ అకౌంట్ ఐడీల్లో లాగిన్ అయ్యి మీకు మీరు స్వతహాగా చూసుకునే అవకాశం ఉంటుంది. విక్టరీ విత్ యాష్ బ్యాక్ ఆఫీస్ ఇవన్నీ కూడా. అందుకని ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టే ఎలా లాగిన్ అవ్వాలి, ఎక్కడ లాగిన్ అవ్వాలి, కేవైసీ ఎలా చేసుకోవాలి, మనం ఎవరికైనా లింక్ ఎలా ఫార్వర్డ్ చేయాలి, ఇవన్నీ కూడా ఈ విక్టరీ విత్ యాష్లోనే మనం ఇప్పటిదాకా నేర్చుకున్నటువంటి విషయాలు, అంశాలు. ఇవి తెలియనటువంటి వాళ్ళు ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి మీకు అతి సమీపంలో ఉన్నటువంటి ఎవరన్నా సంబంధికులు ఎవరన్నా ఉంటే, అంటే మన ఆన్ బోర్డ్ మెంబర్స్ ఎవరన్నా ఉంటే, యాష్ ముఫారా గారి వారసులు ఎక్కడన్నా ఉంటే, మన ప్రాంతం దగ్గరలో కానీ మన ఊరికి దగ్గరలో కానీ ఎక్కడన్నా ఉంటే దయచేసి ఇమ్మీడియట్గా నేరుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ విషయాలు డైరెక్ట్గా చూపించుకోండి. మీకు చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే రేపు పొద్దున అన్ని బ్రేకప్ అయిపోయాయి అనుకోండి, ఎవరి అకౌంట్కి వాళ్ళు ప్లగ్ఇన్ కావాలంటే చాలా కష్టం అవుతుంది ఆ టైంలో కొంతమందికి. ఆ ఇబ్బందులు కూడా మీరు పడకూడదనే ఉద్దేశంతో మేము ఇంత రిస్క్ తీసుకొని మీకోసం ఇంత టైం వెచ్చించి ఆడియోలు చేస్తున్నాం. కాబట్టి దయచేసి మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఆరోగ్యాలు జాగ్రత్త. అతి త్వరలో, అతి సమీపంలో మనం ఉన్నాం. ఆల్రెడీ ఈరోజు మార్నింగ్ బిల్ మస్ట్ గారు ఇట్స్ కమింగ్ సూన్, విక్టరీ విత్ యాష్ కమింగ్ సూన్ అని ఆల్రెడీ మనకి కొన్ని నియమ నిబంధనలన్నీ కూడా ఉండేటువంటి ఒక పోస్ట్ అయితే మనకి పోస్ట్ చేశారు. దాన్ని కూడా మనం ఆల్రెడీ మన గ్రూప్లో పోస్ట్ చేశాం. కాబట్టి కమింగ్ సూన్ అంటే అతి దగ్గరలో, అతి సమీపంలో ఉన్నామని అర్థం. కాబట్టి ఒక తేదీ
అనేది పెట్టుకోకుండా ఏ క్షణమైనా ఎప్పుడైనా మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈలోపు రోజుకి మీకు వీలైతే, మీకు సమయం ఉంటే మీ పనులు, మీ ఉద్యోగాలు చేసుకుంటూ ఒక 4 దఫాలు మీరు చూసుకునే విధంగా అవకాశాన్ని కల్పించుకోండి. విక్టరీ విత్ యాష్లో బ్యాక్ ఆఫీస్ని చెక్ చేసుకోవడం, ఆన్ ప్యాసివ్లో మల్టిపుల్ అకౌంట్స్ అన్ని కూడా అక్కడ లాగిన్ అవ్వడం అన్ని చూసుకోండి. ఆన్ ప్యాసివ్ అనే బ్యాక్ ఆఫీస్లో ఎటువంటి ఇంకా మెసేజ్లు ఉండవు. మీకు పూర్తి స్థాయిలో విక్టరీ విత్ యాష్ బ్యాక్ ఆఫీస్లో మాత్రమే రాగలుగుతాయని మనకు ఆల్రెడీ అఫీషియల్ స్టేట్మెంట్ అయితే వచ్చేసింది. ఆ స్టేట్మెంట్ని కూడా దాదాపుగా ఒక 2 వీక్స్ నుంచి మనం ఫార్వర్డ్ చేస్తూ ఉన్నాం. కొంతమందికి అర్థం కాలేదు ఆ విషయాలు, కాబట్టి చెప్తున్నా. ఎందుకంటే ఆన్ ప్యాసివ్ అనేది ప్రతి ఒక్క ఆన్ బోర్డ్ మెంబర్, యాష్ వారసులు, పాత వ్యవస్థ కానీ ఏదైనా సరే అన్నిట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి గుండె చప్పుడు లాంటిది, రైట్? కాబట్టి అది మనకి ఎంతో, మన జీవితంలో ఎంతో ఉన్నతమైనటువంటి మార్గాన్ని చూపే గొప్ప అవకాశంగా భావించారు. కాబట్టి అందరికీ కూడా అది చాలా దగ్గరైంది. కాబట్టి అది కొన్ని కారణాల వల్ల, కొన్ని లోపాల వల్ల అది అలాగే ఉంది. కానీ అక్కడ దాన్ని మరమ్మతులు చేయడం కుదరదు. మనం కొత్త వ్యవస్థకి వెళ్ళిపోతున్నాం. విక్టరీ విత్ యాష్లో మీరు ట్రైనింగ్ పొందినటువంటి వాళ్ళందరూ కూడా కొత్త వ్యవస్థలోకి అడుగు పెట్టబోతున్నారని చెప్పేసి మనకు ఇప్పుడు ఈ అవకాశాన్ని అతి సమీపంలో, అతి దగ్గరలో మనకి దరి చేర్చారు మన ప్రియతమ CEO గారు మిస్టర్ యాష్ ముఫారా గారు. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగించుకుంటారని భావిస్తూ ఈ యొక్క ఆడియో టాపిక్ని ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ కూడా ఎవరికి వాళ్ళు మీ అకౌంట్ లాగిన్ అవ్వడం, మీరే స్వతహాగా మీ ఫోన్లో మీరు లాగిన్ అవ్వడం నేర్చుకోండి. మీరు చాలా బ్యూటిఫుల్గా ఉంటారు, అసలు చాలా చాకచక్యంగా ఉంటారు. ఓకే, ఎటువంటి ఇబ్బందులు ఉండవు రాబోయే రోజుల్లో. కష్టకాలంలో ఇటువంటి మంచి మంచి ఎపిసోడ్స్ మనకు రావడం మనల్ని ఉత్తేజితులను చేస్తుంది, మనల్ని ఉత్సాహపరుస్తుంది. అద్భుతం అండి ఇటువంటి విషయాలు మనం తెలుసుకోవాల్సింది. కాబట్టి అతను ఎవరిని వెనుక వదిలిపెట్టనని చెప్పారు. మన నిన్నటి మనసులోని నీడలన్నింటినీ వదిలి పక్కనే మనం ఉన్నత శిఖరానికి ఎదుగుతున్నాం. యాష్తో కూడిన విజయంలో కలిసి మనం కనుగొనబడ్డాము. అవును, మనం ఉన్నత స్థానానికి ఎదుగుతున్నాం. కాలపు స్వేచ్ఛ, మనస్సు స్వేచ్ఛ, కాలపు స్వేచ్ఛ, మనసు స్వేచ్ఛ మనది అని గర్వంగా చెప్పుకునే జీవితాన్ని నిర్మించుకోవడం. కానీ నువ్వు ప్రయాణించాలని ఎంచుకోవాలి, అంతే. నువ్వు కృషి చేయాలి. చెమట, ఇది శ్రేయస్సుకు వాగ్దానం. ఉత్తమమైనది ఇంకా రాబోతోంది. ఒకే మార్గం, ఒకే దృష్టి, మనం ఏకమవుతున్నాం. బరువైన భారాలను వదిలివేస్తూ ప్రపంచాన్ని వెనుక వదిలేయండి. కాబట్టి లేచి నిలబడండి, పునః ప్రారంభించండి. మీ మనస్సును తిరిగి కేంద్రీకరించండి. పాత విభజనను, సందేహాన్ని వదిలివేయండి. మేము మీకోసం ఒక భవిష్యత్తును నిర్మిస్తున్నాము. నాకు ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఉండే ఆశాజనక సమాజం. ఆ దృశ్యంలోకి అడుగు పెడుతూ విజయం మనతో శాశ్వతంగా నిలిచిపోయే భవిష్యత్తును నిర్మిస్తున్నాం. అతను ఎవరిని వెనుక వదిలిపెట్టనని చెప్పారు. మనలోని అన్ని నీడలను వదిలివేస్తూ నిన్నటి మనస్సు పక్కనే మనం ఉన్నత స్థాయికి ఎదుగుతున్నాం. యాష్తో కూడిన విజయంలో కనుగొనబడింది. కలిసి మనం కనుగొనబడ్డాము. అవును, మేము ఉన్నత శిఖరానికి చేరుకుంటున్నాము. మీరు పని చేయడానికి, ఎదగడానికి సిద్ధంగా ఉంటే మా సంస్థలో మీకు ఒక స్థానం ఉంటుంది. మా ప్రయాణంలో మీకు ఒక చోటు ఉంటుంది. మేము ప్రజలకు సాధికారత కల్పిస్తున్నాము. మేము ప్రేక్షకులను ఉత్తేజపరుస్తున్నాము. తేడాతో మొత్తం గెలుపు. అవును, మేము గట్టిగా పాడుతున్నాము. మనతో ఉన్న దర్శనం శాశ్వతంగా నిలిచిపోయే భవిష్యత్తును నిర్మించడం. కాబట్టి అందరికీ కూడా మరొకసారి గుడ్ లక్ అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఫర్ న్యూ యాష్ ఇకోసిస్టమ్. జై విక్టరీ విత్ యాష్, జై భారత్.